వైసీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పీఠాపురం నియోజకవర్గం పి తిమ్మాపురం గ్రామంలో 2 ఏళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలకు వెన్నుపోటు మిగిలిందని వైఎస్ఆర్సీపీ నాయకులు అడప రఘు ఆరోపించారు. పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత ఆదేశాలతో పార్టీ మండల అధ్యక్షుడు అడప రఘు ఆధ్వర్యంలో పి తిమ్మాపురం గ్రామంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. సూపర్ 6 పేరుతో ప్రజల ఓట్లను దండుకొని అధికారం చేపట్టాక ఆ సూపర్ 6ని విమర్శించిన ఘనత కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉలవల భూషణం, మహిళా నాయకులు అల్లవరపు నాగమల్లేశ్వరి, తిమ్మాపురం మాజీ సర్పంచ్ పైలా సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చంద్రబాబు 2 ఏళ్ల పరిపాలన వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా నిరసనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం రూరల్లో ఈ యొక్క కార్యక్రమం చేయించున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గతంలో ప్రభుత్వంలో ఉంటుండగా దిగిపోయే సమయానికి డిఎస్సి అని ఇచ్చాడు. ఆ డిఎస్సి నేను మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి ఆ డిఎస్సిని రద్దు చేసి నేను చాలా గొప్పగా డిఎస్సి ఇస్తున్నానని చెప్పేసి ఒక 17,000 ఉద్యోగాలు ఇవ్వడానికని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వడం, దాంట్లో సగం ఉద్యోగాలు కేవలం వాళ్ళ పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చడానికి 15 నుంచి 25 లక్షల రూపాయలకి అమ్మేసుకున్నారు. ఎంత ఘోరాతి ఘోరంగా అంటే ఒక జిల్లాలో టాప్ మెరిట్ వచ్చిన స్టూడెంట్కి, నిరుద్యోగికి వాడికి ఉద్యోగం రాలేదండి. ఏంటంటే స్పెషల్ కోటా, స్పోర్ట్స్ కోటాలో ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చేసానంటున్నారు. అదేలాగా ఆడమో కష్టపడమో టెట్రాసి బీఈడి చేసి టెట్రాసి డైట్లో ఇవన్నీ ఉద్యోగాలు ఇవన్నీ చేసుకుని చదువుకుని వస్తే నేను ఇవన్నీ కాదు, టెట్రా అయ్యే అవసరం లేదు, నేను స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేస్తానంటే ఎలా కుదురుతుంది? అలాగని చెప్పేసి వాళ్ళ నాయకులకి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎమ్మెల్యేకో ఒక్కొక్క నాయకుడికో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కొన్ని పోస్టులు ఇచ్చేసి అమ్ముకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ నడి రోడ్డు మీద పడ్డారు. ఎంతో కష్టపడి కొన్ని సంవత్సరాలు వేచి ఉండి కోచింగ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పి తిమ్మాపురం గ్రామంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పరిపాలన గురించి మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం గీతమ్మ గారి సారథ్యంలో ఈరోజు కార్యక్రమం జరగబడిందండి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు సుమారు అయింది. ఈరోజు నిన్నటితో ఈ 2 ఏళ్ల పరిపాలనలో కూడా సూపర్ 6 అంటూ సూపర్ 7 అంటూ సూపర్ ఫ్లాప్ చేశారు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇందులో నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, 3,000 ఇస్తానన్నాడు నిరుద్యోగులకి ఉద్యోగం గురించి. ఏ పాపన్నా ₹1 ఇచ్చింది లేదు ఎవరికి కూడా. అలాగే ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500 ఇస్తానన్నాడు నెలకి. దానికి దిక్కులేదు ఇవాళ గవర్నమెంట్లో, ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో. ఎంతసేపు అందరినీ దగా చేయడమే ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పరిపాలన. ఎప్పుడు కూడా ప్రజల్ని వెన్నుపోటు పోవడమే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పరిపాలన. ప్రజలకు మంచి చేసింది తక్కువ, మంచి లేకుండా ఎంతసేపు కూడా అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు పోవడమే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనా విధానం. అలాగే గతంలో అయితే మీకు తెలియదేం కాదు, గతంలో ఎన్నింటికి వాలంటీర్ వ్యవస్థ ఉండేది. వాళ్ళని కూడా 10,000 ఇస్తానని చెప్పి మోసం చేశాడు. అలా ఒకరినే కాదు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా గీతమ్మ గారు పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ ఈ మండలంలో, మా పిఠాపురం మండలంలో మా మండల ప్రెసిడెంట్ గారు రఘు గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ పెట్టాము 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు. అయితే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి మహిళ కూడా అత్తిల్లు అమ్మిల్లు ఉంటది, తనకంటూ ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి అందరికి ఇల్లు స్థలాలు కానీ అపార్ట్మెంట్లు కానీ చక్కగా ఇచ్చి లైవ్ లో చూపించారు. చూపిస్తే ఈ దుర్మార్గ పాలన, ఈ చంద్రబాబు నాయుడు కూటమి పాలన వచ్చాక ఇచ్చిన స్థలాలు లాక్కునే పరిస్థితిలో తయారయ్యారు. ఇప్పుడు ఇచ్చిన అపార్ట్మెంట్లో కూడా వీళ్ళని ఎలా పక్కకు గెంటాలి, వీళ్ళని ఎలాగా మీకు ఇందులో అర్హత లేదని చెప్పేసి ఇచ్చినవి కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితిలో ముందున్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఎవరికి పార్టీ వాళ్ళకి, మన పార్టీ వాళ్ళు తప్ప వేరే పార్టీ వాళ్ళు ఎవరికి కూడా ఏం చేయొద్దని సిగ్గు లేకుండా ఇంత వయసు వచ్చాక కూడా, ఇంత వయసు వచ్చి కూడా
మన పార్టీ వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి అని చెప్తాడు. మా జగన్ అన్న ఏం చెప్పాడు? కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, పార్టీలు చూడొద్దు, ఏ వ్యక్తికి